ఉర్వశి రౌతేలా ఒక భారతీయ నటి, మోడల్ మరియు అందాల పోటీ విజేత. ఉర్వశి రౌతేలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్లో మీరా రౌతేలా మరియు మన్వర్ సింగ్ రౌతేలా దంపతులకు గార్వాలి రాజపుత్ కుటుంబంలో జన్మించారు. ఆమె స్వస్థలం కోట్ద్వార్. పాఠశాలలో జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారిణిగా నిలిచారు. 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ప్రారంభించి లాక్మే ఫ్యాషన్ వీక్ మరియు విల్స్ లైఫ్స్టైల్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కథక్, జాజ్, హిప్ హాప్ మరియు బెల్లీ డాన్స్లలో ప్రావీణ్యం సంపాదించారు. ఢిల్లీ యూనివర్సిటీ గార్గి కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. మిస్ టీన్ ఇండియా, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ద ఇయర్, మిస్ ఆసియన్ సూపర్ మోడల్, మిస్ డీవా, మిస్ యూనివర్స్ ఇండియా వంటి పోటీలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి ఉర్వశి ప్రఖ్యాతి పొందారు. బాలీవుడ్ తొలి చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హెడ్ స్టోరీ 4, పాగల్ పంతి. కన్నడ తొలి చిత్రం మిస్టర్ ఐరావత, తమిళ తొలి చిత్రం ది లెజెండ్. ఇటీవల ఆమె నందమూరి బాలకృష్ణతో కలిసి తెలుగు చిత్రం డాకు మహారాజ్ లో నటించారు. ఉర్వశి రౌతేలా మరియు రిషబ్ పంత్ తరచుగా కలిపి చర్చించబడతారు. ఇది 2022లో ఉర్వశి ఒకసారి తన సోషల్ మీడియాలో ఆర్పి అనే వ్యక్తి కోసం గంటల తరబడి ఎదురుచూసినట్లు రాసినప్పుడు మొదలైంది. ఆ సమయంలో ప్రజలు అది రిషబ్ పంత్ అని భావించారు. తరువాత ఉర్వశి రిషబ్ ఎక్కడ ఉన్నా ఆమె అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి, ఎందుకంటే ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళింది, అక్కడ రిషబ్ కూడా ఉన్నాడు. రిషబ్ ప్రమాదంలో గాయపడినప్పుడు ఆమె క్రిప్టిక్ నోట్స్ మరియు హార్ట్ బ్రేక్ పైన చేసిన పోస్టులు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. అయితే తరువాత ఉర్వశి ఈ ఆర్పి ఆమె జీవితంలో ఆమె కోస్టార్ రామ్ పోతినేని అని క్లారిఫై చేశారు. వీరు షూటింగ్ సమయంలో ఆమెను ఎదురు చూపించారు. కొన్ని నెలల క్రితం ఉర్వశి తన సంబంధ స్థితి మరియు రిషబ్ పంత్తో తన లింక్ల గురించి కూడా వెలుగు చూసింది. ఆమె ఎన్డీటీవీతో చాట్ చేస్తున్న సమయంలో చెప్పింది, రిషబ్ పంత్తో వస్తున్న రూమర్ల గురించి, ఈ మీమ్స్ మరియు రూమర్లు అవాస్తవమని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటాను. నా దృష్టి నా కెరీర్ మరియు నేను అభిమానం చూపే పనిపై ఉంటుంది. ఇటువంటి విషయాలను స్పష్టతతో ఎదుర్కొనడం మరియు ఊహలపై కాకుండా నిజంపై దృష్టి సారించడం ముఖ్యం. ఉర్వశి రౌతేలా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఇది ఇండియాలోని పేదల సహాయార్థం పనిచేస్తుంది. పేటా ఇండియా ద్వారా జంతు హక్కుల కోసం ప్రచారం చేస్తుంది. సేవ్ ది గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్ కి మద్దతు అందిస్తుంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.